కుమార్తెకు 20 ఏళ్లు వచ్చాయి. ఊరంతా చెప్పుకునేంత గొప్పగా జరగాలి మా కుమార్తె పెళ్లి. ఇది ఒక మధ్యతరగతి తండ్రి కోరిక. నా కుమారుడికి కార్పొరేట్ ఉద్యోగం వచ్చేసింది. వాడి పెళ్లి ఇదివరకు ఎవరూ చేయలేనంత అంగరంగ వైభవంగా చేస్తాను. ఇది కాస్త డబ్బున్న తండ్రి గంభీరంగా చెప్పే మాట. కాని ఆ పిల్లల మదిలో మాటేంటో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నాన్నా, నేనిప్పుడే పెళ్లి చేసుకోను. నా వయసు 25 ఏళ్లేగా. కెరీర్లో పూర్తిగా స్థిరపడ్డాక చేసుకుంటాను అన్నాడు ఆ కుమారుడు. అమ్మా, నాన్నేంటి నాకిప్పుడే పెళ్లి అంటున్నాడు? నేను కాస్త సంపాదించుకోవాలి. నా కాళ్లపై నేను నిలబడాలి. అప్పుడే పెళ్లి అని తీరిగ్గా చెప్పిందా కుమార్తె. సరిగ్గా ఇలాంటి సంభాషణలే ఇటీవల చాలా ఇళ్లల్లో వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటాం, కాని ఇప్పుడే కాదు. ఈ కండిషన్ ఇంటింటా వినిపిస్తోంది. ఇప్పుడే కాదు అనే ఆ పదం ఎప్పటికీ అనే స్పష్టత ఇవ్వలేకపోవటం తల్లిదండ్రులకు కాస్త ఆందోళన కలిగించడంతో పాటు భవిష్యత్తు పర్యవసానాలు ఎలా ఉంటాయో అనే భయాన్ని కలిగిస్తోంది. మెట్రో నగరాల్లో బాగా చదువుకొని కెరీర్కు ప్రాధాన్యమిచ్చి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్న చాలామంది యువత పెళ్లిపై ఆసక్తి చూపటం లేదు. తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న కోరికతో పెళ్లిని వాయిదా వేస్తున్నారు. చేసుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకోవటం లేదు. సెటిల్ అయ్యేసరికే వారి వయసు 30 దాటిపోతోంది. సరైన ఉద్యోగం వచ్చి ఆపై మంచి ప్రమోషన్, చెప్పుకోదగ్గ జీతం వచ్చేసరికి చాలా మందికి 35 ఏళ్లు వచ్చేస్తున్నాయి. అక్కడితో ఆగటం లేదు. ఆ వయసులో తమకు తగ్గ వధూవరులు అంటే తమ స్థాయి లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారి కోసం వారి వెతుకులాట మొదలవుతోంది. ఆ వెతుకులాటలో అదృష్టవశాత్తు ఎవరైనా దొరికితే వెంటనే వివాహాలు అయిపోతున్నాయి. కాని ఎంతమందికి అదృష్టం తలుపు తడుతుంది అనేది ఆలోచించాల్సిన అంశం. అందులో అలా మంచి సంబంధం కోసం వెతికి మరో 2-3 ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈలోగా పెళ్లి వయసు దాటి పిల్లల్ని కనే వయసు వచ్చేస్తుంది. కాని అప్పటికీ లగ్నం కుదరటం లేదు. సరే, ఎలాగో పెళ్లయింది. తర్వాత పిల్లల విషయానికి వచ్చేసరికి ప్రస్తుత జీవన విధానానికి 30 ఏళ్లలోపు మనిషి చాలా బలంగా ఉంటున్నారు. తర్వాత క్రమంగా బలహీనపడుతున్నారు. తినే తిండి, జీవన విధానం, పని ఒత్తిళ్లు ఇందుకు కారణాలు. గడిచిన కొన్నేళ్లలో దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2019-21 జాతీయ కుటుంబ సర్వే డేటా ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0. గతంతో పోలిస్తే తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి భారత్లో సంతానోత్పత్తి రేటు 1.29కి పడిపోతుందని 2024 మార్చిలో విడుదలైన ల్యాన్సెట్ నివేదిక హెచ్చరించింది. దానికి తగ్గట్లుగానే ఇటీవల కాలంలో ప్రతి చిన్న పట్టణంలోనూ సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సాధారణంగా స్త్రీ పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం 20 నుంచి 30 ఏళ్ల వయసులో బాగా ఉంటుందన్నది వైద్యుల మాట. 30 దాటిన తర్వాత కూడా పెళ్లి గురించి ఆలోచించని నేటి తరం ఇక పిల్లల గురించి ఏం ఆలోచిస్తుందని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కాలంలో ఎలా అయిందంటే పెళ్లిళ్ళు ఇంకా అవసరానికన్నా ఎక్కువ లేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఐడియల్లీ ఒక 24 ఇయర్స్ కల్లా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా ఉండాలి. 30 ఇయర్స్ లోపు 2 పిల్లలు అయిపోయేలాగా ఉండాలి. అది నా ఉద్దేశంలో అన్ని రకాలుగా చాలా బెటర్. ఎక్కువ డిలే అవ్వడం వల్ల మ్యారేజెస్ ఏమవుతుందంటే వీళ్లకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం 40 ఇయర్స్ కల్లా మినోపాజ్ చూస్తున్నాం. ఆడవాళ్ళల్లో ఋతుక్రమం అనేది 40 ఏళ్ల కల్లా అయిపోతుంది చాలా మందికి. మనం బ్రతుకుతున్న పరిసరాల ప్రభావం కానీ, మనం తింటున్న ఆహార ప్రభావం కానీ చాలా కారణాల వల్ల 40 ఇయర్స్కి మినోపాజ్ వస్తున్న వాళ్ళకి 30 ఇయర్స్ వరకు వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, పెళ్లి చేసుకున్న వెంటనే ఇప్పటికే లేట్ అయింది అని పిల్లల కోసం వెళ్ళడం, దానివల్ల భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది ఏర్పడకపోవడము, తర్వాత ఫస్ట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోతే అప్పుడు దానికోసం రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి రావడము, ఆ ట్రీట్మెంట్స్ వల్ల వీళ్ళకి చాలా రకాలుగా అంటే ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ ఇవ్వడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేది మహిళలకు రావడము. పెళ్లిళ్లకు ప్రభుత్వ నోటిఫికేషన్లకు సైతం లింకుందండోయ్. ప్రభుత్వ ఉద్యోగం వస్తే గాని పెళ్లిళ్లు చేసుకోమని భీష్మించుకుని కూర్చున్నవారు చాలా మంది ఉన్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో ఏళ్లుగా కష్టపడేవారు యూనివర్సిటీ లైబ్రరీల్లో కనిపిస్తూనే ఉన్నారు. అందరి నోట ఒకే మాట, ప్రభుత్వాలు ఇచ్చిన హామీల మేరకు నోటిఫికేషన్లు పెంచాలి, తమకు ప్రభుత్వ రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామని మాటిస్తున్నారు. అందుకే పెళ్లిళ్లు చేసుకోవటంలో ఆలస్యమవుతుందనే అభిప్రాయాల్ని పీజీ, పీహెచ్డీ స్థాయి విద్యార్థులు వెలుబుచ్చుతున్నారు. చాలా మంది గవర్నమెంట్ జాబ్ అని 30 ఏళ్ళ వయసు వచ్చేదాకా కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్ అనేది పిచ్చి బాగా ముదిరిపోయింది అనమాట.
రాకపోవడం వల్ల చాలామంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. సమాజంకు ఉన్న ప్రెషర్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పెళ్ళిళ్ళు కావట్లేవు, ఆర్థికంగా స్థిరత్వం సంపాదించలేకపోతున్నారు. ప్రెజెంట్ యూత్ అనేది లేట్ మ్యారేజెస్కే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్, 2 కెరియర్. అందరూ కూడా డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ పాస్ అయిన వెంటనే జాబ్స్ అని కాకుండా చాలామంది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్స్ అంటే మీరు ఎంఎస్ అయితే కానివ్వండి, అబ్రాడ్కి వెళ్ళి ఇంకా పెద్ద చదువులు చదివి ఇంకా బాగా సెటిల్ అయితే ఇంకా కెరియర్ బాగుంటుంది, ఇంకా బెటర్ జాబ్ వస్తుంది అనేది ఒక ఆలోచన. విమెన్ ఎందుకు లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు అంటే ఇంట్లోని చిన్నప్పటి నుండి చూసిన ఆపరేషన్ అంతా వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి పెద్ద అయ్యాక నాకు ఆ సిచ్యువేషన్ రాకూడదంటే నేను కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి నౌ గర్ల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ కాంపిటెంట్ విత్ మెన్. సాధారణంగానే మహిళల్లో రక్తహీనత, ఐరన్ లోపం, విటమిన్ డి లోపం కనిపిస్తుంది. ఇది 30 ఏళ్లు దాటిన తర్వాత పెరుగుతూ ఉంటుంది. పురుషుల్లో 35 ఏళ్లు దాటిన తర్వాత క్రమంగా జన్యుపరమైన సమస్యలు తలెత్తుతాయనేది వైద్యుల మాట. అయితే ఆ సమయంలో అనారోగ్యంగా ఉండే తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన బిడ్డలకు ఎలా జన్మనివ్వగలరు అనేది ఆలోచించాల్సిన అంశమే. మరోవైపు ఐవీఎఫ్ వంటివి అందుబాటులోకి వచ్చాయనే ఆలోచన చేస్తున్నారు. అయితే సాధారణ పద్ధతితోనే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వాళ్ళకి పిల్లల్ని 7th క్లాస్ నుండి తల్లిదండ్రులు జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ జడ్జిమెంట్ నా కొడుక్కి ఐఐటి రావాలి, ఎంబీబీఎస్ రావాలి, లేదా సీఏ కావాలి అని అప్పటి నుండి వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు 7th క్లాస్ నుండే వాళ్ళకు ఒక తల్లిదండ్రులు జడ్జ్ చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చేసింది. అయితే వాళ్ళు ఒక 25 years వరకు 22-23 వరకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు జడ్జ్ చేస్తున్నారన్న ఫీలింగ్లో వాళ్ళు లేట్ మ్యారేజెస్కి ప్రిఫర్ చేస్తున్నారు. చాలా సెటిల్ కావాలి, ఒక ఫ్లాట్ ఉండాలి, 6 అంకెల జీతం ఉండాలా, 1,00,000 పైన ఉండాలా జీతం నెలకి, ఒక మంచి ఫ్లాట్ ఉండాలి, అప్పుడు పెళ్లి చేసుకుందామని వీళ్ళు అమ్మాయిలు కూడా అలాగే ఊహిస్తున్నారు. పెళ్లిళ్లకు సంబంధించి గతంతో పోలిస్తే మ్యారేజ్ బ్యూరోల్లోనూ నమోదు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. అమ్మాయిలు అబ్బాయిల్లో సంపాదన గురించి ఎక్కువగా చూస్తున్నారని, సాధికారత సాధించాలనే ఆలోచన, తర్వాత కుటుంబాలు ఆస్తులు చూస్తున్నారని మ్యారేజ్ బ్యూరో వారు చెబుతున్నారు. ఇదివరకట్లో పెళ్లి సంబంధాలు పేరెంట్స్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండేవి. ఎక్కడో చోట తగ్గి కుటుంబం మంచిది లేకపోతే పిల్లల గురించి వ్యక్తిగతంగా మంచి సంబంధం అని అనుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అయ్యి పెళ్లిళ్ళు చేసేసేవారు పెద్దవాళ్ళు. బట్ ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. వై డు వీ హ్యావ్ టు కాంప్రమైజ్ అన్న స్టేజ్లో సోషల్గా కూడా ఈ వయసులో పెళ్లి చేసేసుకోవాలి ఆ కంగారు ఎవరి దగ్గర లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కావాల్సినట్టు వచ్చిన సంబంధం వస్తేనే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల సంతానాల మధ్య సమయం విషయం కూడా ఇబ్బందిగా మారుతోంది. దాంతో వృద్ధాప్యానికి చేరే తండ్రి 15 ఏళ్ల బిడ్డను చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. చేసుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకోకుండా కెరీర్, ఉద్యోగం అంటూ వెంటపడి తర్వాత ప్రయాసపడినా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే దేశంలో భవిష్యత్తులో యువత సంఖ్య గణనీయంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. తరాల మధ్య వచ్చే వ్యత్యాసం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందనేది నిపుణుల మాట. ఇది కేవలం మానవ సంబంధాల విషయంలోనే కాదు, దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుందని, మానవ వనరులు తగ్గుతాయని చెబుతున్నారు. జనరేషన్ గ్యాప్ లేకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. యువత అభిప్రాయాలు కెరీర్ బిల్డింగ్ అంటుంటే తల్లిదండ్రులేమో తమదైన ఆలోచనలను వెలుబుచ్చుతున్నారు. లేట్ వయసులో పెళ్లి చేసుకోవటం వల్ల తమ ఉద్యోగానికి న్యాయం జరుగుతుందనే మాట యువత చెబుతుంటే, ఉద్యోగం, ఉన్నత స్థితి అంటూ అసలైన జీవితానందాన్ని మిస్ అవుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ జీవన విధానంలో పెళ్లికి లేట్ చేస్తే తిప్పలు తప్పవని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్ అద్భుతంగా ఉండాలంటే వర్తమానంలో కష్టపడాల్సిందే అనేది నిజం. కానీ వర్తమానంలో కష్టపడి కూడబెట్టింది అంతా భవిష్యత్తులో ఆరోగ్యం కోసం దవాఖానాలో ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయనే వైద్యుల మాటలను నేటి యువతరం ఆలోచించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టాలను కలిసి అధిగమించి ముందుకెళ్తే అన్నీ అద్భుతంగా ఉంటాయనేది యథార్థం.